హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. మనం లలిత సహస్రనామాల్లో 6 శ్లోకాల వరకు కంప్లీట్ చేసామండి. ఈరోజు మనం 7th శ్లోకంకి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము. ఈ 7th శ్లోకం అయితే అమ్మవారి గురించి, అంటే అమ్మవారి యొక్క ముక్కు ఇంకా ముక్కు పొడుకుంటుంది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. దానికి ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. అంటే చాలా మంది కనిపిస్తుంది, అంటే ఈ పూజలు, ఈ శ్లోకాలు ఇవన్నీ చదువుతూ ఉంటాం కదా, అసలు ఎందుకు ఈ రోజుల్లో కూడా ఇవన్నీ ఉన్నాయా అని కూడా ఒక్కోసారి కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా. ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే నేను ఇస్తాను. ఇప్పట్లో ఎక్కడ చూసినా కూడా నెగిటివిటీ అనేది బాగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే పాజిటివ్ కంటే కూడా నెగిటివిటీ అనేది బాగా అట్రాక్ట్ చేస్తుంది. అంటే అది బయట సినిమాల ప్రభావం అట్లా అయినా అవ్వచ్చు, లేదా ఇట్లా ఫోన్లు, ఈ సోషల్ మీడియా ఇలా అవ్వచ్చు, ఏదైనా సరే. అంటే ఎక్కువగా ఈ నెగిటివిటీ అనేది మనల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. వన్స్ మనము ఇలాంటివన్నీ చదవడం స్టార్ట్ చేసాము అంటే మనం చాలా పాజిటివిటీ అనేది మనం తీసుకోవచ్చండి దీని నుంచి. అంటే స్పిరిచువల్గా మనకి ఎంత బాగుంటుంది అంటే మన ఇంట్లో కూడా అండి అసలుకి ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది, అట్లాంటి అట్మాస్ఫియర్ అనేది ఖచ్చితంగా మీకైతే తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నిత్య దీపారాధన. ఈ నిత్య దీపారాధన అనేది ఎంతమంది డైలీ చేస్తూ ఉంటారు? మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రతి ఒక్కరూ చేస్తారా? మనకు తెలుసు, మన పేరెంట్స్ అయితే కంపల్సరీ చేసేవాళ్ళు అనమాట. అంటే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ చేసేవాళ్ళు. మనలో ఎంతమంది చేస్తున్నారు? అంటే ఇప్పుడు మన జనరేషన్ అనేది కొంచెం ఒక పూట చేస్తే ఇంకో పూట స్కిప్ చేసేయడము, లేకపోతే ఏముందిలే ఈరోజు అని ఏదో ఒకటి అనమాట. అంటే ఇక్కడ చేయడానికి ఇష్టం లేక అని కాదు, బద్ధకం అనమాట. మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి, మళ్ళీ ఇదంతా అనుకొని మనం ఒక్కసారి చేయడం అనేది మానేస్తాం అనమాట. అలా కాకుండా ఒక 1 వీక్ మీరు మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ దీపం పెట్టి ఒక 5 minutes దేవుడి దగ్గర స్పెండ్ చేయండి. మీ ఇంట్లో ఒక 1 వీక్ తర్వాత ఎంత పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది మీకు క్రియేట్ అవుతుంది అంటే మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. అంటే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఇలాంటివి మీరు ఈ పూజ కానీ ఇలాంటి శ్లోకాలు కానీ, ఈ శ్లోకాలు అనేది మనకు టైం ఉన్నప్పుడు చదువుకోండి. అంటే మన పనులన్నీ ఆపేసుకొని, అంటే ఇంపార్టెంట్ పనులు ఏమన్నా మనకి ఆఫీసు వర్క్ ఏవో ఒకటి ఉంటాయి కదా, ఇంపార్టెంట్వి, రెస్పాన్సిబిలిటీస్, అలాంటివన్నీ పక్కన పెట్టి ఇవన్నీ చదువుకోవాలని కాదు. మీకు ఎప్పుడైతే ఫ్రీగా టైం దొరుకుతుందో అలాంటప్పుడు మీరు ఇలాంటివన్నీ చదువుకుంటే చాలా మంచిది. అండ్ అది కాకుండా మనము ఏదైతే చేస్తామో మన పిల్లలు కూడా వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. మనం ఏముందిలే వాళ్ళు ఏం చూస్తున్నారులే అని మనం అనుకుంటాము. మనం ఎప్పుడైతే ఒక 5 minutes అట్లా మనము దేవుడి కోసం అని ఇలా స్పెండ్ చేస్తూ ఉన్నామో అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. అంటే మన పేరెంట్స్ ఇలా చేస్తున్నారు, సో రేపు వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారనమాట. ఈవెన్ వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కానీ, వాళ్ళకి ఇండివిజువల్గా ఫ్యామిలీస్ అనేటివి వాళ్ళకి ఏర్పడిన తర్వాత కూడా వాళ్ళు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతారండి. లేకపోతే మన జనరేషన్ తోనే ఈ హిందూ ధర్మం ఇదంతా ఉంది కదా, ఇక్కడతో ఆగిపోతుంది. మన పిల్లలకి ఎట్లా తెలుస్తుందండి? ఓన్లీ ఫెస్టివల్ రోజే ఈ ఫెస్టివల్, పలానా ఫెస్టివల్, ఈ పూజలు, ఇవన్నీ కూడా ఈ ప్రసాదాలు ఇవన్నీ మనం దేవుడికి చేసి పెడుతూ ఉంటే ఓన్లీ ఫెస్టివల్స్ కి మనం పూజ చేసుకోవాలేమో అనే ఒకటి భావన అనేది వాళ్ళకి క్రియేట్ అయిపోతూ ఉంటుంది. అసలు అలా కాకుండా మీరు ప్రతిరోజు ఎప్పుడైతే ఇంట్లో ఇలా పూజ అనేది చేస్తూ, అంటే ఎక్కువ టైం ఏం మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక 5 minutes చాలండి. మీకు ఏదైతే శ్లోకం వచ్చో, అసలు అది శ్లోకం లేకపోయినా పర్వాలేదు, ఒక దీపం పెట్టి ఒక ధూపం వెలిగించుకున్నా కూడా చాలన్నమాట. ఒక 5 minutes పడుతుంది అంతే కదండి, ఒక 5 to 10 minutes అంతే మ్యాక్సిమమ్. ఇలా మీరు ఎప్పుడైతే మీ లైఫ్లో ఇది అనేది యాడ్ చేసుకుంటారో ఈ డిసిప్లైన్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మీరు చాలా పాజిటివ్గా ఉంటారు, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. మీ ఇంట్లో కూడా చాలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయితే మనకు క్రియేట్ అవుతుంది. ఎన్నో బెనిఫిట్స్, ఒకటి అని మనం చెప్పలేము. మన నెక్స్ట్ జనరేషన్ కి మనము మన ట్రెడిషన్స్ ఇవన్నీ కూడా మనం నేర్పించాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉందండి. అంటే సోషల్ మీడియాలో చెప్తూ ఉంటారనమాట చాలా మంది, అంటే చాగంటి గారని, షణ్ముగ శర్మ గారని, గరికపాటి గారని, ఇలా ఎంతో మంది చెప్తూ ఉంటారనమాట. మనం ఏదైతే చేసామో మన పిల్లలు నెక్స్ట్ వాళ్ళు అదే ఫాలో అవుతారనమాట. వాళ్ళు మనల్ని చూసే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో మనం ఫాలో అయితే వాళ్ళు కంపల్సరీ ఫాలో అవుతారండి. మీరు ఈ నిత్య దీపారాధన ఇలాంటివి చేస్తారు కదా, ఏవేవో ప్రసాదాలు అవన్నీ కూడా అవసరం లేదు. జస్ట్ ఏదైనా ఒక బెల్లం ముక్క కానీ, లేదా ఒక పండు కానీ, ఏదో ఒకటి ఇంట్లో ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ కానీ, ఏదో ఒకటి అనమాట. ఏదో ఒకటి మనం నైవేద్యంగా అలా పెట్టుకొని పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇవన్నీ చేయడం వల్ల దేవుడికి ఏదో లాభం అని కాదండి,
మనకే మంచిది. మన కోసం మనం చేయాలి. ఏదో దేవుడి కోసం మనం చేస్తున్నాము అని మనం అస్సలు అనుకోకూడదు. మన కోసం మనం చేస్తున్నాము, మన ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి, ఇంకా అందరూ కూడా బాగుండాలి, ఇలాంటి థాట్తో మనం చేసుకోవాలన్నమాట. ఇలాంటివన్నీ కూడా ఏదో మనం దేవుడి కోసమే ఏదో చేస్తున్నాం, దేవుడి కోసం ఏదో పెడుతున్నామని అస్సలు అనుకోకూడదు. మన కోసం, మనం బాగుండడం కోసం, మనం పాజిటివ్గా, మనం స్పిరిచువల్గా, అన్నిటితో కాన్ఫిడెంట్గా, అంటే మనం డిసిప్లైన్డ్గా మనం ఉండడం కోసం. ఎందుకంటే మనం ఎంత డిసిప్లైన్డ్గా ఉంటామో మన ఫ్యామిలీ అంత బాగుంటుంది. అంటే ప్రతిసారి ఏదో స్ట్రిక్ట్గా పర్ఫెక్ట్గా ఉండమని కాదు, అన్నీ ఉండాలన్నమాట. లైఫ్ అంటే మనకి ఫన్ ఉండాలి, ఎంజాయ్మెంట్ ఇలాంటివి ఉండాలి, ఎంటర్టైన్మెంట్లు ఇలాంటివన్నీ ఉండాలి. అండ్ ప్లస్ ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన ట్రెడిషన్స్ని మనం ముందుకి తీసుకెళ్ళాలి అని అంటే మన పిల్లలకి మనం నేర్పించడమే. రేపు వాళ్ళు వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారనమాట. సో ఎక్కడైతే మన జనరేషన్లోనే అనమాట అటు ఇటుగా ఉన్నారు. మన పేరెంట్స్ ఓకే, వాళ్ళు బాగానే ఫాలో అయ్యారు, మన అప్పుడే అనమాట. ఇదంతా ఎందుకు అని పెద్ద పెద్ద క్వశ్చన్స్ అనేటివి అంటే రైజ్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఒక్కొక్కరికి డిఫరెంట్ థాట్స్, వాళ్ళ థాట్స్ అన్ని ఇట్లా డిఫరెంట్ వేస్లో వాళ్ళు రైజ్ చేస్తూ ఉంటారు. ఇది అవసరమా ఈ రోజుల్లో కూడా, ఇలా అంతా అనమాట. మన జనరేషన్లోనే ఎక్కువ ఉన్నారనమాట. సో మనం కూడా అలా ఆగిపోయాము అంటే నెక్స్ట్ జనరేషన్ని దీనికి ముందుకు తీసుకెళ్లాల్సింది మనమే. కాబట్టి సో మనమే ముందు ఫాలో అవ్వాలన్నమాట. ఒక 1 వీక్ నేను చెప్పినట్లు మీ ఇంట్లో మార్నింగ్ ఈవినింగ్ దీపం ఇలా పెట్టుకొని ఒక 5 minutes స్పెండ్ చేయండి. ఒక 1 వీక్ తర్వాత మీ ఇంట్లో మీరు అంటే ఏ చేంజ్ అయితే అబ్జర్వ్ చేస్తారో ఒకసారి నాకు కమెంట్ చేయండి. ఇదంతా కూడా అందరికీ తెలిసిన విషయమే. నేను ఇక్కడ కొత్త విషయం ఏమీ చెప్పట్లేదండి, అందరికీ తెలిసిన విషయమే. జస్ట్ ఎవరైతే అంటే లైట్ తీసుకుంటున్నారో, అంటే ఏముందిలే రేపు చేయొచ్చు అని కొంచెం బద్ధకంతో దీపారాధన చేయడం అనేది మిస్ చేస్తున్నారు. జస్ట్ వాళ్ళకి ఒక రిమైండర్ అనమాట. ఎందుకు అంటే అలా చేయడం వల్ల వాళ్ళకి ఎంత డిసిప్లైన్డ్గా ఉంటారో, వాళ్ళ పిల్లలు ఎంత మంచి విషయాలు నేర్చుకుంటారో, ఇవన్నీ కూడా అనమాట. వాళ్ళు ఎంత డిసిప్లైన్గా పెరుగుతారో, ఇవన్నీ కూడా మనము మిస్ అవ్వకుండా మనం ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల చాలా మంచి శుభాలను అయితే మనం చూస్తాము. అది మాత్రం కంపల్సరీ జరుగుతాయి అన్నమాట. మన ఇంట్లో కూడా ఎక్కడ కూడా అంత పాజిటివ్ ఆరా అనేది కంపల్సరీ డెవలప్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మూఢనమ్మకాలండి. కొన్ని మన సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి, మూఢనమ్మకాలు కొన్ని ఉన్నాయి. ఈ డిఫరెన్స్ అనేది తెలుసుకోవడం చాలా కష్టంగా ఉందన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వచ్చి ఏవేవో చెప్తూ ఉంటారనమాట. అంటే ఇలా చేయాలని ప్రతి ఒక్కరిని నమ్ముతాం. అలా అంతా అవసరం లేదు. మన పేరెంట్స్ ఏదైతే చేస్తుంటారో, లేదా మన ఇన్లాస్ వాళ్ళు ఎవరైతే ఏదైతే చేస్తుంటారో మనం అలాంటి ఫాలో అయితే సరిపోతుంది. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని ఏవేవో నమ్మి మనం ఏదేదో చేయాల్సిన అవసరం లేదండి. అంటే ముందంతా మనం లేమా, అవన్నీ తెలియక ముందు మనం అంతా లేమా, బాగానే ఉన్నాం కదా. సో ఈవెన్ మనం అలాంటి ఫాలో అవ్వకపోయినా కూడా మనం బాగానే ఉంటాం. ప్రతి దానికి మూఢనమ్మకాల్లా తీసుకోకుండా మనసు ప్రశాంతంగా ఒక 5 minutes దేవుడి దగ్గర కూర్చొని మన మనసును దేవుడి దగ్గర కానీ వదిలాము అంటే మనకు చాలా మంచి భావన అనేది మనకు కలుగుతుంది అన్నమాట. ఇది మంచి విషయమే కదా, చెడ్డ విషయం అయితే ఏం కాదు కదా. సో చేస్తే తప్పేముంది, మనం అందరం కూడా ఫాలో అవుదాం. ఇప్పుడైతే మనం లలితా సహస్రనామాలకి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము. అంటే 7th శ్లోకంకి మీనింగ్ ఏంటో తెలుసుకుందామండి. అంటే ఈ లలితా సహస్రనామాల్లో నేను ఈ మీనింగ్ చెప్తున్నాను ఓకే, కానీ ఇట్లాగా ప్రతి ఒక్క వర్డ్కి ఎంతో మీనింగ్ ఉంటుందండి. అసలు మనము అర్థం చేసుకోవాలే కానీ అంత డెప్త్లో ఉంటుందన్నమాట ప్రతి ఒక్క వర్డ్కి కూడా మీనింగ్. అంటే నేను ఇప్పుడు ఒక పదం ఉంది, ఆ పదానికి ఇది మీనింగ్ అని చెప్తాం. ఆ పదంలో మన లైఫ్కి ఎంతో మంచి లెసన్స్ ఉంటాయన్నమాట. అంటే ఆ వర్డ్ అంతా కూడా కనెక్ట్ అయితే ఒకటి మనము ఎంత పాజిటివిటీని మనం తీసుకోవచ్చో దాని నుంచి అసలు మనం చెప్పలేమండి. అసలు చాలా మంచిదన్నమాట. అమ్మవారి ఈ శ్లోకాలన్నిటి మనం చదివాము అంటే అమ్మవారు అనే కాదండి, ఏదైనా కూడా ఒక పవర్ అయితే ఉంటుంది. కంపల్సరీ మనం నమ్మి ఎప్పుడైతే ఏదైతే చేస్తామో మనం ఏదనుకుంటే అది కంపల్సరీ మనకు జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం 7వ శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము. ఒకసారి నేను ఈ శ్లోకాన్ని చదువుతానండి. నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా. మళ్ళీ ఇంకొకసారి చదువుతాను. నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా. ఇదన్నమాట ఈ శ్లోకం. ఇప్పుడు మనం ఈ శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. నవచంపక పుష్పాభ అంటే నవ అంటే కొత్తదన్నమాట ఏదైనా సరే. చంపక పుష్పాభ అంటే
చెంపక అనే ఒక పువ్వు అన్నమాట. అంటే అది ఒక రకమైన సంపంగి పువ్వు. అంటే తెల్లది ఉంటుంది కదండి, వైట్ కలర్ సంపంగి, అది కాదు. ఇది ఒక రెడ్, అంటే రెడ్ ఎల్లో కలిపిన ఒక కలర్ అన్నమాట. అలాంటి పువ్వు అన్నమాట. అదే దాన్ని మనం చెంపక పువ్వు అని అంటారనమాట. అంటే అది ఒక రకమైన సంపంగి పువ్వు లాంటిది అన్నమాట. అది ఎలా ఉంటుంది అంటే సన్నగా పొడవుగా ఉంటుందన్నమాట. అంటే స్ట్రైట్గా ఉంటుందన్నమాట ఆ పువ్వు అనేది. నవ చెంపక పుష్పాభ అంటే కొత్తగా వికసించిన చంపక పువ్వు ఉంటుంది కదా, కాంతివంతమైన రంగుతో, అదన్నమాట అర్థం. నాసా దండ విరాజిత అంటే నాసా అంటే ముక్కు అన్నమాట, అమ్మవారి యొక్క ముక్కు. నాసా దండ అంటే అమ్మవారి యొక్క ముక్కు స్ట్రైట్గా ఉంటుంది కదా, అదన్నమాట. విరాజిత అంటే వికసిస్తూ ఉంది. అమ్మవారి యొక్క ముక్కు ఎలా ఉంది అంటే కొత్తగా వికసించిన ఈ చెంపక పుష్పం ఉంది కదా, అలా ఉందన్నమాట. అంత అందంగా అదొక రకమైన మంచి కాంతివంతమైన తేజస్సుతో ఉందన్నమాట అమ్మవారి యొక్క ముక్కు. ఇదన్నమాట దీనికి అర్థం. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అంటే అమ్మవారి యొక్క ముక్కు మధ్య భాగం ఉంది కదా, అది తాజాగా వికసించిన చెంపక పువ్వులాగా మృదువుగా నాజూకుగా మెరిసిపోతూ ఉందన్నమాట. తారా కాంతి తిరస్కారి నాసాభరణ బాసుర అంటే తారా కాంతి అంటే నక్షత్రాల యొక్క కాంతి అన్నమాట. అంటే తారలు అంటే నక్షత్రాలు కదా, అదన్నమాట. తిరస్కారి అంటే మరుగున పెట్టడం అన్నమాట. అంటే తిరస్కరించడం అంటారు కదా, అంటే దాన్ని పక్కన పెట్టడము. అంటే ఇక్కడ ఎట్లా అంటే తారాకాంతి తిరస్కారి అంటే తారల యొక్క కాంతి ఉంది కదా, దాన్ని కూడా పక్కన పెడుతుంది అన్నమాట. నాసాభరణ బాసుర అంటే నాసా అంటే ముక్కు, భరణ అంటే ఇక్కడ ఆభరణం అన్నమాట. నాసాభరణ ఉంది కదా, ముక్కుకు ధరించిన ఆభరణం. బాసుర అంటే వెలిగిపోతూ ఉందన్నమాట. అంటే ఇక్కడ తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర అంటే తారాకాంతి అంటే నక్షత్రాల యొక్క కాంతి, తిరస్కారి అంటే దాన్ని కూడా పక్కన పెట్టే విధంగా, నాసాభరణ అంటే అమ్మవారు ముక్కుకు ధరించిన ఆభరణం, ముక్కు పుడక కానీ అలాంటిది, ఆ నక్షత్రాల కాంతి కంటే దాన్ని కూడా తీసి పక్కన పెట్టేంత విధంగా వెలిగిపోతూ ఉందన్నమాట. ఏమంటారు అంటే ఇక్కడ నాసిక అంటే కేవలం శరీరం రంగు మాత్రమే కాదన్నమాట, అది ప్రాణవాయువు ప్రవేశించే ద్వారం కూడా. ఈ ముక్కు అనేది అమ్మవారి శ్వాసే ఈ సృష్టికి మూలంగా భావించవచ్చు అన్నమాట. మనం ముక్కుకు ధరించిన ఆభరణం అది నక్షత్రాలను కూడా అంతకు మించిన కాంతిని వికసిస్తూ ఉందన్నమాట. ఆమె శక్తి ప్రకృతి శక్తుల కన్నా గొప్పది అని అర్థం. అంటే ఇక్కడ నక్షత్రాల కంటే కూడా ఎక్కువ మెరుస్తుంది కదా, అందుకనన్నమాట. ఈ ప్రకృతి శక్తుల కన్నా కూడా అమ్మవారి యొక్క శక్తి చాలా గొప్పది అని అర్థం. ఒకసారి నేను ఈ శ్లోకాన్ని చదివి క్లియర్గా ఒకసారి మీనింగ్ ఏంటో చెప్తానండి. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర అంటే ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నారు అంటే అమ్మవారి రూప సౌందర్యం ఎంత బాగుంటుందో మనకు చెప్తున్నారనమాట. అంటే చెంపక పుష్పం అంటే తెల్లగా లేదా కొంచెం పసుపు రంగులో ఉండే మృదువైన పువ్వు అన్నమాట. అమ్మవారి యొక్క ముక్కు అలా ఉంది అని వర్ణించారన్నమాట. ఆమె ధరించిన నాసాభరణం ఉంది కదా, అది నక్షత్రాల కన్నా కూడా మెరుస్తూ ఉంటుంది అంటారనమాట. ఆమె అనుగ్రహ కాంతి భౌతిక ప్రకాశాన్ని మించి ఉందని సూచిస్తుందన్నమాట. అంటే మనకు కనిపించే ఈ నక్షత్రాలు ఎంత వెలుగునిస్తాయి, అంతకంటే గొప్ప కాంతి అన్నమాట అమ్మవారు ధరించిన ఆభరణం కూడా. ఈ శ్లోకాన్ని అమ్మవారి యొక్క సౌందర్యం గురించి వర్ణించారు కదా. ఈ శ్లోకాన్ని మనం భక్తితో పారాయణం చేస్తూ ఉంటే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ముఖంలో కూడా అంతే తేజస్సు, ఆకర్షణ, సౌందర్యం ఇవన్నీ కూడా మెరుగుపడతాయి అని అంటారన్నమాట. అలాగే ఏదైనా శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు ఉంటాయి కదా, అలాంటివి కూడా తొలగిపోతాయి అని అంటారు. అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణించడం వల్ల మనకు మనసు చాలా ప్రశాంతంగా అవుతుందన్నమాట. మనకి ఏదైనా అశాంతి కానీ ఏదైనా ఆందోళన ఉన్నా అలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. ఈసారి మీరు ఈ శ్లోకాన్ని చదువుతున్నప్పుడు మీకు అమ్మవారి యొక్క ముక్కు
సంపంగి పువ్వు వలె చాలా అందంగా నాజూకుగా కాంతివంతంగా ఉంది. అలాగే అమ్మవారు పెట్టుకున్న ముక్కు పుడక ఉంది కదా, ఆ ముక్కు పుడక నక్షత్రాల కాంతిని మించి వెలిగిపోతూ ఉంది అనేది మీకు గుర్తు రావాలన్నమాట. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం.